ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో దేశంలో కోవిడ్ ఉధృతంగా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న సమయంలో ఈ నివారణ చర్యల కోసం ప్రభుత్వాలు ఎలా స్పందించాలనే విషయంపైన నిన్న తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వర్గం సమావేశమై చర్చించింది. ఈ చర్చించిన విషయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి, ప్రభుత్వాలకి తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక లేఖను కూడా రాయడం జరిగింది. అది మీకు మెయిల్లో మీ అందరికీ సర్క్యులేట్ చేసాం, ముఖ్యమంత్రి గారు కూడా పంపించాం. ఈ పత్రికా సమావేశంలో నిన్నటి మా రాష్ట్ర కార్యదర్శి సమావేశంలో కూడా పార్టీ అఖిల భారత కేంద్రం నుంచి పొలిట్ సభ్యులు కాబట్టి రాఘవుల్ గారు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశంలో కూడా రాఘవుల్ గారు ముందు మాట్లాడతారు, ఆ తర్వాత నేను కొన్ని విషయాలు వివరిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగాను, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగానైనా దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తుంది శరవేగంతో. నిపుణులు చెప్పేదాని ప్రకారం ఇంకో 2 నెలల పాటు ఈ వేగంగా పెరగడం అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదిక మీద, అత్యవసర ప్రాతిపదిక మీద ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవాల్సింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఈ విషయంలో. మొదటి దశ కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో లాక్డౌన్ పెట్టి మేము విజయవంతంగా దాన్ని నిర్మూలించగలిగాము, ఆపగలిగామని చెప్పి చాలా డంబాలు చెప్పారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఆ రకంగా కోతలు కోసిన ప్రభుత్వం మొత్తం ఈ కోవిడ్ విపత్తు, రానున్న విపత్తుని మర్చిపోయి వాస్తవంగా దేశంలో కోవిడ్ విస్తరణకు అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వమే తోడ్పడింది. అందుకని ఈ 2వ వేవ్ విస్తరణ అనేది ఏదో వైరస్ దానంతట అదే విస్తరించిందనే దానికన్నా ఈరోజు మోడీ ప్రభుత్వం యొక్క ఘోరమైన వైఫల్యం, అది తీసుకున్న చర్యలు, చేసిన చేష్టలు ఈ విస్తరణకి ఒక ముఖ్యమైన కారణం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, ఆ ఎన్నికలు నిర్వహించిన తీరు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు, బీజేపీ వ్యవహరించిన తీరు ఈ వ్యాప్తికి ఒక ముఖ్యమైన కారణం. మొదటి దశ నుంచి గుణపాఠాలు తీసుకొని అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తిని, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలని, రీఫిల్లింగ్ సౌకర్యాలని, వీటన్నిటిని ఏర్పాటు చేయడంలో ఘోరంగా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలు విఫలమైనవి. ఇప్పుడు రాష్ట్రాల మీద నింద మోపేదానికి, అంటే విజయం సాధిస్తేనేమో తనది, ఏదైనా లోపం జరిగి అపజయం సాధిస్తేనేమో రాష్ట్రాలదని చెప్పేసే పట్ల ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నాడు. ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా ఈ విషయాల్లో ఘోరంగా జరిగిన వైఫల్యానికి పూర్తిగా మోడీ గారిదే బాధ్యత అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అలాగే వ్యాక్సిన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత విధానం బట్టబయలైంది. ఈరోజు ప్రపంచమంతా ఉచితంగా ప్రజలందరికీ యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన ఈ తరుణంలో దానికి వివిధ రకాల రేట్లు పెట్టి కేంద్రమేమో తక్కువ ధరకు తీసుకుంటుంది, రాష్ట్రాల నుంచి ఎక్కువ ధర వసూలు చేస్తుంది, బయట ప్రైవేటు సంస్థలు ఇంకా ఎక్కువ ధరకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది. ఈ కోవిడ్ ఏమో అటువంటి విచక్షణ ఏమి చూపించడం లేదు. కానీ ప్రభుత్వం వైద్యం చేయడంలో ఇటువంటి వివక్ష చూపి ఆ రకంగా యూనివర్సల్ వ్యాక్సినేషన్కి చాలా విఘాతం కలిగిస్తుంది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా ఈరోజు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. భారం తాను తప్పించుకొని రాష్ట్రాల మీద భారం ఇవ్వడానికి, అలాగే వ్యాక్సినేషన్లు వేయాల్సిన బాధ్యత ఏమో రాష్ట్రాలది, కానీ వ్యాక్సినేషన్ కోటా మాత్రం కేంద్రం ఎక్కువ తీసుకొని తన రాజకీయ పక్షపాతం చూపించుకోవడానికి దాన్ని వినియోగించుకునేదానికి ఈ జబ్బును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈరోజు అమెరికాతోటి చాలా అనుంగుమిత్రుడుగా, అసలు అమెరికాయే తానే అమెరికా అన్నట్టు వ్యవహరించిన మోడీ ఆ అమెరికా ఈరోజు విడి
ముడి సరుకుని వాటన్నిటిని వ్యాక్సినేషన్ తయారీకి సరఫరా చేయకపోతే ఈరోజు దాన్ని రాబట్టడంలో కూడా కేంద్రం ఘోరంగా విఫలమైంది. ఆఖరికి ప్రపంచం అంతా అలాగే ప్రజాభిప్రాయం ఈరోజు తీవ్రమైన అభ్యంతరం అమెరికా వైఖరి పట్ల వ్యక్తం చేయడంతో అమెరికా ఏదో ఇప్పుడు సడలింపు ఇచ్చినట్టుగా ఈరోజు నటిస్తూ ఉంది. ఏమైనా ఈ వైఫల్యాలన్నింటికీ మోడీ ప్రభుత్వం కాబట్టి ఈ సెకండ్ వేవ్ విస్తరణ అని చెప్పేసి ఏదో ప్రకృతి సహసిద్ధంగా వైరస్ మూలంగానే జరిగింది కాదు, ఈరోజు బీజేపీ యొక్క వైఫల్యాల మూలంగా ఇది జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఆ బాధ్యతని మోడీ గారు తీసుకోకుండా మన్ కీ బాత్లోనూ వాటన్నిటిలోనూ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తప్పిదం చేస్తున్నాయని చెప్పేసి వారి మీద నెట్టేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైంది. ఇప్పటికైనా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల్ని, అలాగే ప్రత్యేకంగా కోవిడ్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 35,000 కోట్ల రూపాయలని, అలాగే ప్రధానమంత్రి పేరుతో సేకరించిన 1,000 కోట్ల రూపాయలని వీటన్నిటినీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయించి వారు సక్రమైన చర్యలు తీసుకునేదానికి, వారికి ఆర్థిక సహాయం అందించేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రాహుల్ గారు చెప్పినట్టుగా దేశంలో కోవిడ్ చాలా అసాధారణమైన వేగంతో వ్యాపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రధాన కారణంగా ఉంది. వివరాలు కొన్ని చెప్పారు, నేను కొన్ని తర్వాత యాడ్ చేస్తాను. కానీ ఈ పరిస్థితిని అధిగమించే దానికోసం, ప్రజల ప్రాణాలు రక్షించే దానికోసం తక్షణం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలపైన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక లేఖ రాసింది. ఈ లేఖలో తక్షణం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి మేము డిమాండ్ చేశాం. అయితే రాసిన లేఖ ముఖ్యమంత్రికి అయినప్పటికీ మేము లేవనెత్తిన సమస్యలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన చర్యలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారికి ఆ లేఖలో మేము విన్నవించాం. ముఖ్యంగా కరోనా అనేది ఒక ప్రభుత్వం మాత్రమే ఎదుర్కోగలిగిన సమస్య కాదు. ప్రభుత్వం ప్రధానంగా చొరవ చూపించాలి, కానీ మొత్తం సమాజం, ప్రజలందరూ కూడా దీన్ని ఎదుర్కోవడంలో భాగస్వాములు కావాలి. అలా భాగస్వాములు చేయడంలో ప్రభుత్వాలు చొరవ చూపించాలి. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ చొరవ ఎంత మాత్రం ప్రదర్శించడం లేదు. కేవలం బ్యూరోక్రటిక్ ఆర్డర్స్ పైన లేక వాళ్ళ యంత్రాంగం పైన మాత్రమే ఆధారపడుతున్నారు. ఆ యంత్రాంగాన్ని కూడా సక్రమంగా, సంపూర్ణంగా రంగంలోకి దించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కానీ ప్రజల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్ళు, ప్రజా చైతన్యాన్ని కలిగించే దానికోసం ఆసక్తి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ చేయాలి, ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేయాలి. అట్లా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం రాష్ట్ర స్థాయిలోనో దేశ స్థాయిలోనో కాక క్షేత్రస్థాయిలో, గ్రామం, వార్డు, ఆ రూపంలో క్షేత్రస్థాయిలో ఈ కార్యకలాపాలు, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు, అట్లాగే కోవిడ్కు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన సమాచారము, వ్యాధి బారిన పడిన వాళ్ళకు అవసరమైన సహాయక చర్యలు, వైద్య సహాయము, అట్లాగే పేదలైన వాళ్ళకి ఆహార సదుపాయాలు, ఇట్లాంటివన్నీ తీసుకోవడంలో ప్రభుత్వం చురుకైన పాత్ర నిర్వహించడంతో పాటు మొత్తం సమాజాన్ని కూడా భాగస్వాములు చేసే కృషి చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. దీనికోసం వెంటనే గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, వివిధ బ్లాకులు లేక జిల్లాలు, మండల స్థాయిల్లో కూడా కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ తేడాలకు అతీతంగా అందరూ కలిసి కోవిడ్ పైన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. లేనట్లయితే ఇప్పటివరకు జరిగిన పొరపాట్ల కారణంగా జరిగిన నష్టం అది ఇంతింతై ఇంకా ఎన్నో రెట్లు పెరిగి ఒక మానవ వినాశనానికి దారితీసే పరిస్థితి ఉంది. ఇది కేవలం భారతదేశమే కాదు, భారతదేశంలో ఇవాళ జరుగుతున్న ఈ వినాశనం మిగతా ప్రపంచం మీద కూడా పడుతుంది. కాబట్టి ఆ సీరియస్నెస్ని ఈ ప్రభుత్వాలు గుర్తించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా వ్యాక్సినేషన్ సెంటర్స్ కొద్దిగా ఉన్నాయి, వాటిలో కూడా వ్యాక్సిన్ సరిపోయినంతగా సప్లై కావట్లేదు. వ్యాక్సిన్లు సరిపోయినంతగా సాధించేదానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి గ్రామ పంచాయతీ అట్లాగే
జిల్లా కేంద్రాలు, వార్డు కేంద్రాలు కూడా వ్యాక్సినేషన్ సెంటర్లుగా చేయాలి. టెస్టులు విస్తారంగా చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మొత్తం 70,000, 80,000 మాత్రమే టెస్టులు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో టెస్టులు జరగాల్సిన అవసరం ఉంది. టెస్టుల కోసం తమంతట తాము ప్రజలు ముందుకు వచ్చినా సరే టెస్టులు చేయలేని దుస్థితి, పరికరాలు సరిపోని దుస్థితి ఉంది. వీటిని వెంటనే నివారించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఐసోలేషన్ కేంద్రాలు విస్తృతంగా స్థాపించాలి. కొన్ని పత్రికలు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికీ ఐసోలేషన్ హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరు చేరట్లేదని. అది ఒక వాస్తవమే కావచ్చు, 1-2 విషయాల్లో మినహాయింపులు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూసినా, దేశంలో పరిస్థితి చూసినా కోవిడ్ బాధితులందరూ కూడా ఆర్తనాదాలతో వీధుల్లో పడుతున్న విషయం. బెడ్లు లేకుండా, హాస్పిటల్లో చేర్చుకోక, వాళ్ళకి సేవలు అందించే పరిస్థితి లేక, కుటుంబాలే వ్యాధి వచ్చినప్పుడు కనీసం తిండి సౌకర్యాలు కూడా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో సీరియస్గా ప్రాణాంతక పరిస్థితులు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరడం, అక్కడ వెంటిలేటర్స్, ప్రాణవాయువు సప్లైస్ ఇట్లాంటివి చేయగలిగే అవకాశాలు పెంచడంతో పాటు ఆ స్థితి దాకా రాని రోగులకు కూడా సహాయం అందించే దానికోసం ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ మా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది, తెలంగాణలో నడవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకమైనటువంటి ఉదాహరణలు తీసుకొని ప్రభుత్వం పూనుకుంటే, ఇంకా మొత్తం స్వచ్ఛంద సంస్థల్ని ప్రజలను కూడా భాగస్వాములు చేస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున సహాయ కేంద్రాలను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా అందే సహాయంతో పాటు ప్రజలందరికీ ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, మనమంతా ఒకటిగా ఉన్నాం కష్ట సమయంలో అనే ఒక భరోసా ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా పూనుకోవాలి. అట్లాగే మాలాంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకు ప్రభుత్వం కూడా సహకారం, అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఆక్సిజన్ లోటు, ఇది చాలా బాధాకరమైన విషయం. బతికే అవకాశం ఉన్నా సరే ఆక్సిజన్ అందించలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉన్నది అంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎంత అశ్రద్ధ ఇన్నాళ్ళు కనబరిచామనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఎక్కడ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా సరే ఆ పరిశ్రమలను వ్యాక్సిన్ ప్రొడక్షన్ కోసం మళ్లించాలి. పెద్ద ఎత్తున ఆక్సిజన్ ప్రొడక్షన్ కోసం మళ్లించాలి. ఆ రకంగా ఆక్సిజన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేదానికోసం చర్యలు తీసుకోవాలి. అన్ని హాస్పిటల్స్కు అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ అందించే దానికోసం దాంట్లో పక్షపాతం లేకుండా, అట్లాగే ప్రైవేటు వ్యాపారాలకు, దందాలకు, పెద్ద ఎత్తున లాభాలు గడించే దురాశపరులకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక హాస్పిటల్స్లో ప్రైవేటుగా మందులు భారీ ధరలకు అమ్ముతున్నారు. రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ 28,000కి అమ్ముతున్నట్టుగా పత్రికలను వార్తలు వస్తున్నాయి. ఇంకా ప్రైవేటుగా ఇంకా ఎక్కువ ధరకు కూడా అమ్ముతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంజెక్షన్లు అసలు దొరకని పరిస్థితి కూడా ఉంది. అనేక మంది మృతి చెందుతున్న పరిస్థితి ఉంది. ఆఖరికి మృతి చెందిన వాళ్ళని కాలబెట్టడానికి, చివరి దహన సంస్కారాలు చేయడానికి కూడా అవకాశం లేని విధంగా చాలా ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయి. శ్మశాన వాటికలు కూడా బ్లాక్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఈ స్థితిని అధిగమించే దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే కొన్ని హాస్పిటల్స్ యొక్క కెపాసిటీస్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. బీబీ నగర్ దగ్గర నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ చాలా ఆధునికం అయింది. కొన్ని జాగ్రత్తలు, కొన్ని అభివృద్ధులు అక్కడ కొంత కేటాయింపులు చేస్తే ఇమీడియట్గా దాన్ని వాడుకలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా అనేక హాస్పిటల్స్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ తాత్కాలికంగా కోవిడ్ నివారించేదాకా, సెకండ్ వేవ్ని అదుపులోకి తెచ్చేదాకానైనా సరే ఆ రకమైన చర్యలు తీసుకోవడం అవసరం. దీంతోపాటు డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, సరిపోయినంతగా లేదు. కాబట్టి రిక్రూట్మెంట్ జరగాలి. ఇప్పటికే కొంత రిక్రూట్మెంట్ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కానీ సరిపోయినంతగా లేదు. అట్లా రిక్రూట్ చేసిన వాళ్ళకు కూడా కనీస వేతనాలు ఇవ్వట్లేదు. వాళ్ళకి వేతనాలు పెంచి రక్షణ ఇస్తే తప్ప సాధ్యం కాదు. అనేక హాస్పిటల్స్లో డాక్టర్స్ చివరికి సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. మాకు రెస్ట్ లేదు, కనీస విశ్రాంతి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము కోవిడ్ బారిన పడితే మా కుటుంబాలు ఏమిటని బాహటంగా ఆవేదన వ్యక్తం చేసి స్ట్రైక్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చక్కదిద్దబడాలంటే సరిపోయినంత స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి సరిపోయిన భద్రత ఉండాలి, కిట్లు ఉండాలి. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు వెంటనే ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఆర్థిక సహాయక చర్యలు కూడా చాలా కాలంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. దేశంలో ఉన్న ప్రతిపక్షాలను డిమాండ్ చేసినాయి. అయినా సరే మోడీ ప్రభుత్వం కనువిప్పటం లేదు. ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం, 7,500 రూపాయలు ప్రతి నెల కుటుంబానికి ఇవ్వాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం.
అనేక దేశాలు ఆ రకమైన సహాయాలు, ఆర్థిక సహాయాలు, నగదు సహాయాలు చేసినాయి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఈ డిమాండ్స్ని పట్టించుకోవట్లేదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుందనే పేరుతో, ఆర్థికంగా ప్రభుత్వానికి ఆ శక్తి లేదనే పేరుతో తప్పించుకోవడం భావ్యం కాదు. ఆర్థికంగా శక్తి సమకూర్చుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో, పన్నులు వేయడంలో కానీ, లేక రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవడంలో కానీ అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అనుసరించడానికి ప్రభుత్వం పూనుకోవటం లేదు. దీనికి ఆర్థిక అవగాహన లేకపోవడం కారణం కావచ్చు, లేదా కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ఆ చర్యలు తీసుకోవడానికి వెనకాడవచ్చు. ఏమైనా ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచిన పరిస్థితుల్లో అట్లాంటి శషభిషలకి తావు లేకుండా వెంటనే డైనమిక్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సహాయాలు కూడా పెద్ద ఎత్తున అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తగినన్ని లేకపోతే ఆ గ్రామ ప్రాంతాల్లో కూడా ఇది వ్యాపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకంగా ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే ప్రైవేట్ టీచర్లు, మేనేజ్మెంట్లు, వీళ్ళకి సర్టిఫికెట్లతో కూడా సంబంధం లేకుండా యాక్చువల్ రోల్స్లో ఉన్నటువంటి ప్రతి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఉపాధి హామీ పనులని 200 రోజులకు పెంచడంతో పాటు వలస కార్మికులకు వస్తు రూపంలో, ఆర్థిక రూపంలో సహాయం చేయడం అవసరం. అట్లాగే ప్రైవేట్ టీచర్లు, జర్నలిస్టులు, పత్రికా సిబ్బంది, ఇతర ప్రజల్లో తిరుగుతున్నటువంటి, ప్రజల్లో పనిచేయక తప్పని పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని వృత్తుల వాళ్లకు తగిన ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే చివరిగా కొన్ని ఫ్యాక్ట్స్ మా కమిటీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురాదలిచింది. అంటే ఫెయిల్యూర్ రాగులుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాటి పాత్ర కొంత వైఫల్యాలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ముఖ్యమైన కారణంగా ఉంది. దీంట్లో ఒక 4 ముఖ్యాంశాలు. ఒకటి, వ్యాక్సిన్ జనరేషన్లో ఏమాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు. వ్యాక్సిన్లు జనరేట్ చేయడానికి, పరిశోధించడానికి, ఉత్పత్తి చేయడానికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నప్పటికీ అనేక దేశాల్లో ప్రభుత్వాలు వాటికి ఆర్థికంగా వందల వేల కోట్ల రూపాయలు సహాయం చేసినాయి. కానీ భారతదేశంలో సిరమ్ ఇన్స్టిట్యూట్కి కానీ, భారత్ బయోటెక్ కానీ ₹1 కూడా ఇటీవల వరకు భారత ప్రభుత్వం సహాయం చేయలేదు. చివరికి విదేశీ సంస్థలైనటువంటి బిల్ గేట్స్ ఫౌండేషన్, మిలిందా గేట్ ఫౌండేషన్ 2,000 కోట్ల రూపాయల దాకా సిరమ్ ఇన్స్టిట్యూట్కి సహాయం చేశారు. ఆ సహాయంతో వాళ్ళు వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేశారు, ప్రొడక్షన్ చేశారు. చివరికి ఆ CEO పూనంవాలా డైరెక్ట్గా ప్రధానమంత్రి లేఖ రాయాల్సి వచ్చింది. మేము క్రైసిస్లో ఉన్నాం, ఉత్పత్తి చేయాలంటే 3,000 కోట్ల రూపాయలు తక్షణం మీరు సహాయం చేయాలని. అయినా సరే ఆ ట్వీట్ వచ్చిన తర్వాత కూడా నెల వరకు స్పందించలేదు ప్రభుత్వం. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఈ శ్మశాన వాటికల్లో దహనాలు పెరిగిపోయిన తర్వాత, విమర్శలు వచ్చిన తర్వాత మాత్రమే 3,000 కోట్లు రిలీవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే వ్యాక్సిన్ని జనరేట్ చేసే స్టేజ్లోనే ప్రభుత్వం యొక్క పాలసీ చాలా పక్షపాతంతో ఉంది. అందువల్లనే ఆ పని చేయలేకపోయిందని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్ల కొరతకు ఇది ముఖ్యమైన కారణం. లేనట్లయితే మొత్తం ప్రపంచానికే వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగిన స్థితిలో ఉన్నామని గొప్పగా చెప్పుకున్న ఈ దేశం వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాల్సిన స్థితిలోకి పడడానికి కారణం మోడీ యొక్క ఈ తప్పుడు పాలసీ కారణం అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే వ్యాక్సిన్లు బుక్ చేసుకోవడంలో కూడా మన దేశంలో ఉత్పత్తి అయినా, బయట దేశాల ఉత్పత్తి అయినా వ్యాక్సిన్లు బుక్ చేసుకోవడంలో కూడా మిగతా దేశాలు చూపించిన చొరవని మన దేశం చూపించలేదు. 2020 మధ్యలో నుంచే అమెరికా కానీ, యూరోప్ కానీ 100 కోట్ల వ్యాక్సిన్లు బుక్ చేసుకుని వాటికి అడ్వాన్సులు పేమెంట్ చేసినాయి. కానీ జనవరి దాకా భారతదేశం 138 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో జనవరి దాకా 2021 జనవరి దాకా వ్యాక్సిన్లు బుక్ చేయలేదు, గవర్నమెంట్ అడ్వాన్సులు ఇవ్వలేదు. అప్పుడు కూడా 1,11,00,000 వ్యాక్సిన్లకు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చింది. 130 కోట్ల మంది ఉన్న జనాభాకు 1 కోటి వ్యాక్సిన్లకు ఇచ్చి ఇప్పుడు వ్యాక్సిన్ కొరత అంటే ఎవరు కారణం? దానికి వ్యాక్సిన్లు మొత్తం అందరికీ ఇస్తామని మీరు బాధ్యత తీసుకున్నారు. వ్యాక్సిన్లో ఉత్పత్తి దగ్గర కానీ, సప్లై దగ్గర కానీ మొత్తం కంట్రోల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రాలకు ఏమి చొరవలేదు, అవకాశం లేదు. మీరు అధికారం మీరు తీసుకుంటారు, వ్యాక్సిన్లు బుక్ చేయరు. ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత వచ్చిందంటే రాష్ట్రాలకు వదిలేస్తారు. ఇది ఎంత బాధ్యత ఇచ్చాం? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాడడం కాదా? మూడో విషయం ఆక్సిజన్ అంటున్నాం. ఆక్సిజన్ కొరత ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏంటి? అక్టోబర్ 2020లో ఆక్సిజన్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచనలు నడిచినాయి.
150 హాస్పిటల్ కేంద్రాలుగా 162 ఆక్సిజన్ ప్రొటెక్షన్ సెంటర్స్ని అభివృద్ధి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానమంత్రి కేర్ ఫండ్స్ నుంచి 165 కోట్లు 162 కోట్లు కేటాయించారు. ఈ కేటాయించిన డబ్బులు ఒక్క రూపాయి ఇప్పుడు రిలీజ్ కాలేదు. ఎప్పుడైతే అక్టోబర్లో 2020 అక్టోబర్లో వ్యాక్సిన్ సెంటర్స్ అభివృద్ధి చేయాలని 160 కోట్లు కేటాయించి 150 హాస్పిటల్స్కి ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఆ తర్వాత ఆ వ్యాక్సిన్ సెంటర్స్ ఎంత అభివృద్ధి అని చూస్తే యూపీకి కేటాయించినటువంటి 33 కేంద్రాల్లో ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ కాలేదు, స్టార్ట్ కాలేదు. ఇట్లా చూస్తే మొత్తం దేశంలో 162 కేంద్రాలు గాను 33 మాత్రమే రన్ అవుతున్నాయి. ఇంతవరకు మిగతా వాటి జోలికి పోలేదు. ఇంతవరకు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. వాళ్ళ సొంత సోర్సుల నుంచే కొన్ని వ్యాక్సిన్ సెంటర్స్ డెవలప్ అయినాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన వైఫల్యం. ఆక్సిజన్ వైఫల్యానికి భారత ప్రభుత్వం కారణం అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఇవాళ ఇంత ప్రాణాంతకంగా వ్యాపిస్తున్నటువంటి ఈ వర్షన్ ఏదైతే కోవిడ్ మ్యూటెంట్ ఉందో దీని గురించి సైంటిస్టులు ఏం చెబుతున్నారు? ఇది B.1.167 ఈ మ్యూటెంట్ అనేది చాలా ప్రాణాంతకమైంది, వేగంగా విస్తరిస్తుందని చెప్తున్నారు. ఇది ఇండియాలోనే డెవలప్ అయినటువంటి మ్యూటేషన్ ఇది. దీనికి సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఒక మ్యూటేషన్ కొత్తది వచ్చినప్పుడు దాని జీన్స్ని ప్రాసెస్ చేసి దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ జాగ్రత్తలు ఏంటి, కొత్త పద్ధతులు ఏంటి అనేది చేయడానికి జీనోమ్ ప్రాసెస్ చేసేటువంటి యూనిట్లకు డబ్బు కేటాయించి పరిశోధనలు చేయించి చేయాలి. ఇది చేయడం కోసం మనం ఏం చర్య తీసుకున్నామని చూస్తే కోవిడ్ జినోమిక్ కన్సార్టియం వాళ్ళకి ఈ పని అప్పచెప్పారు. వాళ్ళ డిపార్ట్మెంట్ సోర్స్లోంచి 80 కోట్లు ఖర్చు పెట్టారు. 115 కోట్లు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. 115 పైసలు కూడా ఇవ్వలేదు. ఇది ఎప్పుడు అక్టోబర్లో ఈ మ్యూటెంట్ వచ్చిన 6 నెలల దాకా దాని గురించి పరిశోధన కోసం నిర్ణయాలు జరగలేదు, డబ్బు కేటాయించడం జరగలేదు. ఈ రకంగా ఎన్ని విధాలుగా చూసినా సరే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ లేకుండా, తగిన జాగ్రత్తలు లేకుండా, ఒక ఎక్స్పర్ట్ టీం లేకుండా, దాని మీద మైండ్ పెట్టి ఆలోచించకుండా ఈ ప్రాణాంతక పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే ఇది ఏ రకమైన బాధ్యత అవుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు పత్రికలు నిండా వస్తున్న వార్తలు మనందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నికలు పెట్టడం, 5 రాష్ట్రాల్లో వందల వేల మంది, లక్షల మందితోటి ర్యాలీలు నిర్వహించడం. ర్యాలీలు చూసి బెంగాల్లో ప్రధానమంత్రి చాలా గొప్పగా చెప్పాడు, నా జీవితంలో ఇంత పెద్ద ర్యాలీ చూడలేదని సంతోషపడ్డాడు. వాస్తవంగా 10 మంది కంటే ఎక్కువ పోగు కాకూడదని ఇన్స్ట్రక్షన్స్, కోవిడ్ ప్రోటోకాల్స్ ఇస్తున్నారు. కానీ లక్షల మంది చూసి సంతోషంతో జబ్బలెగరేసుకునే పని ప్రధానమంత్రి చేసిన తర్వాత ఇంకా దానికి అర్థం ఉంటుంది. కుంభమేళ లక్షల మంది పోగెత్తున్నారు అక్కడ, దాన్ని నిరోధించలేదు. ఈ రకమైనటువంటి స్వయంకృతాపరాధాల వల్లనే ఈ ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే ఇప్పుడు రాజకీయాల జోలికి పోయి ఈ ప్రభుత్వం ఇది చేసింది కాబట్టి దీన్ని